MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ట్రైలర్ రిలీజ్ టైంలో కూడా మైక్ పట్టుకొని అది చెప్పారు డైలాగు, అమ్మా అని అనిపించేలా ఇది. ఈ ఏనుగుల బలశాలి బలభీముడికి మనవండి, ఘటోత్కచుడికి కొడుకుని, బార్బరికుణ్ణి. భీముడు మనవడు, ఘటోత్కచుడి కొడుకు. సో అందుకే ఆ బేస్ పెట్టి చెప్పారు, అంటే ఆ రీచ్ అవ్వాలని. గట్టిగానే రీచ్ అయింది. మధ్య మనం చూస్తూ ఉంటాము ఏంటంటే ప్రమోషన్స్ టైంలో గట్టిగా సౌండ్ చేసేది, థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆ సౌండ్ అనేది కూడా అస్సలు కనిపించదు అని. మరి బార్బరిక్ విషయంలో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఫ్రైడేకి నేను చెప్తున్నాను, థియేటర్లో ఆడియన్ బయటకు వచ్చి సినిమా బాగాలేదు అనడానికి ఏం మాత్రం ఛాన్స్ ఉండదు. అవసరమైతే ఎవరైనా మెసేజ్ పెట్టమనండి ఎవరిని, ఆడియన్ని చెప్పించి కొట్టుకోవాలి, మాకు ఎక్స్పెక్టేషన్ పెంచావు, నీ చెప్పుతో నువ్వే కొట్టుకోవాలన్నా ఆయన రెడీ. సో నాకు బార్బరికుడికి ఆ త్రిబాణాస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే దాంట్లో ఒక సైకాలజీ ఉంది. దిశని నిర్దేశిస్తుంది, కల్ప్రిట్ని ఫిక్స్ చేస్తుంది, కల్ప్రిట్ని అంశం చేస్తుంది. ఈ 3 టార్గెట్స్ని మనం రాశాడు మోహన్ అనే ఆయన వెనకాల ఇంకొక 3 బాణం ఉంది. మొదటిది మారుతి గారు. ఓకే, నేను ఒక కథ తీసుకెళ్ళినప్పుడు మారుతి గారు కూర్చోబెట్టి, మనం స్వాతంత్రం వచ్చిందే కానీ నిజంగా మనకి అంత స్వాతంత్రంగా బతకట్లేదు మనం. అన్ని రకాల ఆడవాళ్ళ మీద అన్యాయాలు కానీ, చిన్న చిన్న పిల్లలు మొలస్టేషన్ కూడా అవుతున్నారు. తుఫాను, వర్షం అనేది ఆ పెయిన్కి, అంటే ఆ స్వాతంత్ర దినోత్సవం రోజు జరగాలి. మొత్తం రెయిన్లో పడే తాపత్రయం అంటే ఓవరాల్ సమాజం కనబడాలి. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆర్టిస్ట్ని మరొకసారి రీలాంచింగ్ టైప్లో పరిచయం చేయడం అనేది కూడా ఎలా అనిపిస్తుంది? అది కూడా ఉదయ్ భాను గారు. ఆ పవర్ఫుల్ లేడీ కావాలి కాబట్టి. రాజేష్ గారు, ఉదయ్ భాను గారు అయితే ఏంటి నీ ఒపీనియన్? ఒక్కసారి ఫీజులు ఎగిరిపోయినాయి. ఉదయ్ భాను గారు చేస్తారా ఇప్పుడు? ఎందుకంటే ఆవిడ లుకింగ్ లైక్ శ్రీదేవి. స్టోరీ సైకలాజికల్గా కానీ అంత పొటెన్షియల్ ఉన్న దాంట్లో మెయిన్గా పెద్ద స్టార్ కాస్ట్ని తీసుకురాలేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని మీరు ఎప్పుడైనా అడిగారా? నాకు ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ పింక్ లాగా మోహన్ లాంటి వాళ్ళు ఉంటే మరో దృశ్యం అయిపోయింది. సత్యరాజ్ గారు కూడా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య గైస్. అండ్ మంత్ 29th రిలీజ్ అవుతున్న మూవీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. పురాణాలని మరి అయితే మనకు చూపిస్తూ ప్రజెంట్ ట్రెండ్ను కూడా దాంతో మిక్స్ చేస్తూ వస్తుందంటే ఆ మూవీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవాలి. అదే త్రిబాణధారి బార్బరిక్. వావ్! మరి ఆ పేరు వినగానే ఏంటి అని మనం అయితే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంటాం కదా, అలాంటి మూవీతో వచ్చేస్తున్నారు. మరి అయితే ఇప్పుడు మనతో పాటు కూడా డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ్ గారు, అలాగే డిఓపి రమేష్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ హాయ్. మనకైతే పరిచయం అవసరం లేదు సార్. రజాకార్ మూవీ గురించి కూడా మనం చేసాము. సో నౌ ఆ రోజు మీరు నాకు చెప్పలేదు బార్బరిక్ చేస్తున్నాం అని చెప్పేసి, ఎలా క్యాచ్ చేశారు సార్? అంటే అప్పటికి షూట్లో ఉంది. ఓకే, బట్ ముందుగా ఓపెన్ అవ్వడం ఎందుకు, అలా సైలెంట్గా వద్దని దాని గురించి ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు బయటకి. అదే అంటే ముందే డైరెక్టర్ చెప్పాడు, సార్ త్రిబాణధారి బార్బరిక్ అంత ఈజీగా మనం అంటే ఎర్లీగా వెళ్ళొద్దు మార్కెట్లకి, ఫైనల్ కాపీ అయినాకనే టైటిల్ కానీ ఏదైనా మనం వెళ్ళాలి గ్రాండ్గా అని చెప్పి తను కండిషన్స్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు అంటిల్ టీజర్ నుంచి మనం బయటకు వచ్చాం. సార్ ఇప్పుడు మీతో మాట్లాడాలి సార్. మీ గురించి అయితే నాకు ముందుగానే తెలుసు, కాకపోతే పర్టికులర్గా ఎప్పుడైతే ఆ ట్రైలర్ రిలీజ్ టైంలో కూడా మైక్ పట్టుకొని అది చెప్పారు డైలాగు, అమ్మా అని అనిపించేలా ఇది. ఈ ఏనుగుల బలశాలి బలభీముడికి మనవండి, ఘటోత్కచుడికి కొడుకుని, బార్బరికుణ్ణి. అంత సౌండ్ ఉండాలంటే లెజెండ్స్ మనవడు, భీముడు మనవడు, ఘటోత్కచుడి కొడుకు. సో అందుకే ఆ బేస్ పెట్టి చెప్పే, అంటే ఆ రీచ్ అవ్వాలని. గట్టిగానే రీచ్ అయింది. ఏంటి సార్ అసలు ఆ వాయిస్ కానీ ఒక్కసారిగా అలా అయిపోయేటప్పటికి ఏంటిది అని అనిపించేలా చేశారు. అండ్ మీరు కేవలం ఆ డైలాగ్తో సౌండింగే కాకుండా ఇన్ఫ్యాక్ట్ మీరు ఇచ్చిన అవుట్పుట్తో కూడా సౌండింగ్ అనేది చేపిస్తున్నారు సార్. నేను కాన్ఫిడెన్స్ నాకు ముందు నుంచి ఉంది. ఎందుకు అని అంటే నేను శుక్రవారం మార్నింగ్ తెలిసిపోతుంది నా టాలెంట్. అంటే వీడు కథ ప్రాపర్గా కూర్చోబెడతాడా, ఆడియన్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టగలుగుతాడా అనేది ఫ్రైడే మార్నింగ్ తెలుస్తుంది. బట్ బిఫోర్ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నానంటే నా పక్కనే ఉన్నాడు రాక్షసుడు,
రాక్షసుడు రాక్షసుడు Yeah. నిజంగా రాక్షసుడు. ఓకే. ఎంత రాక్షసుడు అంటే పని రాక్షసుడు. నాకు కాన్ఫిడెన్స్. ఒక టీజర్ రోజున విజువల్ ట్రీట్ ఉంటుంది, ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఫ్రేమ్ లైటింగ్ అదిరిపోద్ది, ట్రైలర్ వదిలినా అదిరిపోద్ది. నాకు కాన్ఫిడెన్స్, ఫస్ట్ కాన్ఫిడెన్స్ నేను కథని రెడీ చేసుకున్నప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎలాగో ఉంది. బట్ అది ఫ్రైడే వరకు ఆగాలి. ఈ బిఫోర్ రిలీజ్ ప్రమోషన్స్కి మాత్రం వీళ్ళే సపోర్ట్. ఎవరు అని అంటే మా డిఓపి రమేష్ రెడ్డి, ఇన్ఫ్యూజన్ బ్యాండ్, ఆర్ఆర్ మ్యూజిక్ కానీ, ఇవే ఈ రెండు. అట్ ది సేమ్ టైం ట్రైలర్ కటింగ్. ఆ ట్రైలర్ కటింగ్ అని టీజర్ కటింగ్, ఫస్ట్ టీజర్ కట్ వచ్చేసి బాబ్జీ అని చేశారు, ఇప్పుడు రాజాసాబ్ చేస్తున్నారు, విశ్వంబర ఇవన్నీ చేస్తున్నారు టీజర్ కట్. ట్రైలర్ కట్ వచ్చేసి రీసెంట్గా కోర్ట్ హిట్ అండ్ ఇంకొక సినిమా ఏదో చేశాడు, సరిపోదా శనివారం, సూర్య. నాకు వీళ్ళందరి మీద కాన్ఫిడెన్స్, వీళ్ళు ఎరగొడతారు. అందుకే ఆ రోజు వాయిస్ అంత గట్టిగా వచ్చింది. అంటే సార్ మధ్య మనం చూస్తూ ఉంటాము ఏంటంటే ప్రమోషన్స్ టైంలో గట్టిగా సౌండ్ చేసేది, థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆ సౌండ్ అనేది కూడా అస్సలు కనిపించదు అనేది. మరి బార్బరిక్ విషయంలో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? నేను అదే చెప్తున్నాను కదా, నా కాన్ఫిడెన్స్ ఈ విజువల్తో పాటు ఫ్రైడేకి నేను చెప్తున్నాను, థియేటర్లో ఆడియన్ బయటకు వచ్చి సినిమా బాగాలేదు అనడానికి ఏం మాత్రం ఛాన్స్ ఉండదు. అలాంటి ఆ పరిస్థితి వస్తే నేనే ప్రెస్ మీట్ పెట్టి లెంపలేసుకుంటాను. పెద్ద మాట సార్, చాలా పెద్ద మాట. అవసరమైతే ఎవరైనా మెసేజ్ పెట్టమనండి ఎవరిని, ఆడియన్ని. లెంపలు కాదు, నువ్వు చెప్పించి కొట్టుకోవాలి, మాకు ఎక్స్పెక్టేషన్ పెంచావు, నీ చెప్పుతో నువ్వే కొట్టుకోవాలన్నా ఐఎమ్ రెడీ. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, నో డౌట్. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఒక కొత్త తరహాలో ప్యాటర్న్లో వెళ్తుంది. ఒక ఆడపిల్ల ఉన్న తండ్రి, తల్లి, ఒక ఆడపిల్ల ఉన్న తాత, ఆడపిల్ల ఉన్న నాయనమ్మ, పిన్ని, అత్త, ఎమోషన్ ఇది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. సో మనము జనరల్గా ఎవరైనా ఒక కత్తి పట్టుకుంటారు, ఒక గన్ను పట్టుకుంటారు, మనం ఎవరినైనా అటాక్ చేయడానికి కర్ర పట్టుకుంటారు, వాటెవర్. ఇది జస్ట్ నీ బ్రెయినే నీ ఆయుధం. దట్ ఈస్ ద త్రిబాణ. త్రిబాణ అంటే పూర్వం అస్త్ర ప్రయోగం ఎలా చేసేవాళ్ళంటే గడ్డి పరకు తీసుకొని మంత్రోచ్చారణ చేస్తే అదొక అస్త్రాన్నిగా మార్చుకొని అస్త్రప్రయోగం చేసేవాళ్ళు. అలాగే ఇది మనం ఏకాగ్రతతో కాన్సన్ట్రేట్గా మనం ఏది సాధించాలన్నా, లేదా వాట్ ఎవర్, నాకు ఒకటి మోసం చేసేవాడు ఆడి మీద రివెంజ్ తీర్చుకోవాలన్నా, లేదా నాకు ఒక టార్గెట్ ఉంది నేను సక్సెస్ అవ్వాలన్నా, ఏకాగ్రతతో మంత్రోచ్చారణ అది ఎలా ఉంటుందో మన మనసుకి మనం చెప్పుకోవాలి. చాలా ఇలా వెళ్దాం, ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం అనే ప్యాటర్న్లో ఈ ఫిల్మ్ ఉంటుంది. అస్త్రం, త్రిబాణ, మనం నేర్చుకున్న విద్య, వాట్ ఎవర్, పీజీ, డిగ్రీ, ఇదంతా మన విద్య. లేదా డిగ్రీ పీజీ లేదు, మీకు ఏం రాదు, చదువు రాదు, కానీ మీరు లోకంలో పరిస్థితుల మధ్య తిరుగుతారు, మీలో తెలియకుండా ఒక అస్త్రం డెవలప్ అవుతుంది, అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో నాకు బార్బరీకుడికి ఆ త్రిబాణాస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే దాంట్లో ఒక సైకాలజీ ఉంది. దిశను నిర్దేశిస్తుంది, కల్ప్రిట్ని ఫిక్స్ చేస్తుంది, కల్ప్రిట్ని అంచం చేస్తుంది. ఈ 3 టార్గెట్స్ని మనం ఒకేసారి వెళ్ళి కత్తితో పడవడం కంటే చాలా ప్లాన్గా, చాలా జాగ్రత్తగా మనం కల్ప్రిట్ని అంతం చేయొచ్చు, చాలా జాగ్రత్తగా మన టార్గెట్ని మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ప్లాన్ ఆఫ్ మెథడ్ని మోడర్న్ వరల్డ్కి కనెక్ట్ అయ్యేలా త్రిబాణాన్ని సంధించాం. థియేటర్లో ఖచ్చితంగా అప్లాజ్ వచ్చి తీరుద్ది. న్యూ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ ప్రొజెక్షన్ అండి. ఇంకా నేను స్క్రీన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, చూడాల్సిందే వెండి తెర మీద, నో డౌట్. అంటే మీరు ఇందాక అంత ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా, మరి దిస్ అన్ వెరీ రేర్ ఫీట్ అండ్ చాలా డేరింగ్గా కూడా మాట అన్నారు. నేను ఇదే ఐ డ్రీమ్లో మీకు మెసేజ్ పెట్టినా నన్ను పిలవండి, చెప్పించి కొట్టుకోమంటున్నారండి, మరి ఏంటి మీరు వస్తారా అని అడగండి. జెన్యున్గా ప్రేక్షకుడు తాలూకా వాటిని ఏకీభవిస్తున్నారు, మాటకి ఏకీభవించి నేను నా చెప్తే నేను కొట్టుకుంటాను, అంత కాన్ఫిడెన్స్. సినిమా డిసప్పాయింట్ చేయదు. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ ఫిల్మ్, ఇట్స్ డిఫరెంట్. మలయాళం లాంటి బ్యూటిఫుల్ కంటెంట్, తమిళ్ లాంటి ప్యూర్ న్యాచురల్ ఫిల్మ్, తెలుగు లాంటి ఫుల్లీ కమర్షియల్. త్రిబాణ ఇది కూడా సైకలాజికల్ థ్రిల్లర్స్.
ఈ ఫిలిం నేను తను ఎప్పుడైతే నాకు నరేషన్ ఇచ్చారో సార్ దట్ టైం నేను ఐ ఫెల్ట్ వన్ థింగ్. ఒక నవల్ చదివితే ఆఫ్టర్ 10 pages 15 pages తర్వాత కొత్త చాప్టర్స్ వస్తుంటాయి, నవల్స్ కొత్త క్యారెక్టర్స్ వస్తుంటాయి, లేయర్స్ యాడింగ్ క్యారెక్టర్స్. మన ఎక్కడో ఒక చిన్న లూప్ ఉంటుంది, ఫస్ట్ 5th పేజ్లో చెప్పిన క్యారెక్టర్ ఏంటి ఇంకా కనబడతలేదని, బట్ ఇంట్రెస్టింగ్ ఈ క్యారెక్టర్ పట్టుకొని వెళ్తుంటాం. ఓకే, ఆ లేని దగ్గర కట్ చేస్తే ఒక 28th పేజ్ 31st పేజీలో అవన్నీ లైన్ తీసుకొచ్చి పెడతారు. సో అలాంటి లేయరింగ్ ఉంటుంది దీనిలో. అంటే నేను రీసెంట్ టైంలో మనం మల్టిపుల్ లాంగ్వేజ్ తీసుకుంటే మీన్ ఓపెన్గా మన ఇండియన్ ఆల్ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే వరల్డ్ ఫిలిం ఏదైనా కావచ్చు, థ్రిల్లర్స్ మనం చాలా ఎంజాయ్ చేస్తాం బేసిక్గా. రైట్. ఎందుకంటే ఒక క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయ్యామంటే ఏమవుతుంది అనే పాయింట్ మీద వెళ్తుంటాం. సో అలాంటిది అన్ఫార్చునేట్లీ తెలుగు ఇండస్ట్రీ తగ్గినాయి సైకలాజికల్ థ్రిల్లర్స్. సో ఆ థ్రిల్లర్స్లో ఇప్పుడు ఇప్పుడు మనం అదర్ లాంగ్వేజ్ని ఎంత సపోర్ట్ చేసి మనం చూస్తున్నాం, ఎందుకంటే ఆడియన్గా మనకి నచ్చింది డెఫినెట్ మనం చూస్తాం, ఎంకరేజ్ చేస్తాం. సో తను ఇప్పుడు ఈ న్యూ ఇయర్కి త్రిబాందర్ బార్బ్రిక్ యొక్క 3 అస్త్రాలు అయితే ఏవైతున్నాయి, పవర్ఫుల్ అస్త్రాలు, తన స్క్రీన్ ప్లేలో ఎలా ఓన్ చేసుకొని పెట్టి ఒక అసమర్థుడు, అంటే అసమర్థుడు మీన్స్ బలంగా విజయం, లైక్ కండల వీరుడు కాకపోయినా సైకలాజికల్గా అతను సంధిస్తే ఒక్కొక్క బాణం అవుతాడు ఏమవుతాడు అనే దాన్ని బ్యూటిఫుల్గా రాశాడు. అదే రాశాడు అనే మాటకు వచ్చేసరికి నేను ఒకటి రాశాడు అనే మాటకు వస్తే ఈ కథకి ఇంకొక త్రిబాణం ఉంది. రాశాడు మోహన్ అనే వాడి వెనకాల ఇంకొక త్రిబాణం ఉంది. ఇంకా 3 బాణాలు ఉన్నాయి. ఆ 3 బాణాలు ఏంటి అని అంటే, మొదటిది మారుతి గారు. ఓకే, నేను ఒక కథ తీసుకెళ్ళినప్పుడు మారుతి గారు కూర్చోబెట్టి, లేదు దీన్ని కొంచెం ఎమోషనల్ టచ్ చేస్తూ డ్రైవ్ చేద్దాం అని చెప్పి, మేము ఆయన రాజాసభలో బిజీ ఉండి కూడా ఆల్మోస్ట్ 3 to 4 months నేను ఆయనతో కూర్చున్నాను. ఓకే, నెంబర్ 1 షార్ప్ బాణం. నెంబర్ 2 నాగేంద్ర పిల్ల అని ఒక అబ్బాయి, అతను స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్లో కూడా హెల్ప్ చేసాడు. అతనితో పాటు మహేందర్ అని ఒక అబ్బాయి. నిజం చెప్పాలంటే ఇది త్రిబాణ. ఓకే, రైటింగ్ సైడ్ త్రిబాణ. మళ్ళీ మీకు వర్కింగ్ సైడ్ 3 త్రిబాణ, అది కూడా చెప్తాను. ఈ త్రిబాణ ఎంత పవర్ఫుల్ అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. మారుతి గారు అంటారా, నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. నేను వచ్చి రైటర్లతో కూర్చొని స్క్రీన్ ప్లే, టఫ్ స్క్రీన్ ప్లే, నేను మళ్ళీ చెప్తున్నాను ప్రేక్షకుడికి, ఇట్స్ అ మహారాజా కైండ్ ఆఫ్ ఫిల్మ్, నాట్ దట్ స్టోరీ, నాట్ దట్ స్టోరీ, దట్స్ అ టెంప్లెట్, స్టైల్ ఆఫ్ టెంప్లెట్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లేని మీకు ఇప్పుడు అర్థం కాదు, ఒక సందర్భంలో చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ ఒక టైం వచ్చేసరికి అన్నిటికీ తెరబడిపోద్ది. ఇది అక్కడ సీనా, ఇది అప్పటిదా, ఇది ఇప్పటిదా అనేది ఒక సస్టైన్ అవుతారు. చెప్పే కదా నవల్ ఇందాక. ఒక ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి, ఇంటర్వెల్ బిఫోర్ ఒక 20 minutesలో అన్ని సెటిల్ అవుతాయి, మీకు అన్ని ప్రతిదీ షాకింగ్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజింగ్ అనేది నేను స్క్రీన్ ప్లేలో నేను బలంగా నమ్మేది ఏంటంటే, అలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు ఒక దగ్గర మెర్జ్ అయినప్పుడే మీరు థ్రిల్ ఫీల్ అవుతారనేది నేను గట్టి నమ్మకంతో నేను చేశాను. అర్థం కాకపోతే అర్థం చేసుకోండి దయచేసి, అర్థం కానోళ్ళ గురించి అంతే. ఓకే, అంత దానికి మాత్రం. మరి మీరు ఏంటిది అది ఇంటర్స్టెల్లార్ లాంటి సినిమా చూసి ఇదే అంతా అనుకోవచ్చు. ఇంటర్స్టెల్లార్తో నేను పోల్చను. తెలుగు స్టైల్ ఆఫ్ ఇంటర్స్టెల్లార్ ఆడ మేబీ ఫస్ట్ హాఫ్ లో కొంతమంది అంటున్నారు స్క్రీన్ ప్లే వైజ్. ఓకే, ఇది ఒక త్రిబాణ. అండ్ అదర్ త్రిబాణ ఇంకొకటి ఉంది. నాకు ఒక త్రిబాణ ఉంది. ఎన్ని ఉన్నాయి సార్ అసలు? నా త్రిబాణ. ఓకే, డిఓపి, యా, మ్యూజిక్ డైరెక్టర్, ఇన్ఫ్యూజన్ బ్యాండ్, ఎస్పి ఉద్దవ్ ఎడిటర్. ఈ 3 నా త్రిబాణ. ఓకే, ఈ 3 లేకుండా నేను అసలు నా పనే లేదు, సీరియస్గా చెప్తాను. ఈ 3 అసలేనా త్రిబాణాస్. ఏంటి సార్ అసలు మీరు ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు, అది మాకు బాగా తెలుసు. ఈసారి అక్కడేమో రజాకర్ టైంలో కూడా, అంటే ఈరోజు అంత బ్యూటిఫుల్గా మేము చూడడానికైనా కానీ, గద్దర్ అవార్డు అనేది కూడా రావడం కానీ, ఆ విజువల్ ట్రీట్ కానీ ఎట్లుందో, ఇది కూడా మనం చూస్తూ ఉంటే లుక్ అండ్ ఫీల్ వైజ్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక షాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ శ్మశానం దగ్గర రెయిన్ షాట్ ఒకటి ఉంటుంది, వైట్ షాట్, అదైతే చాలా బాగా అనిపించింది. ఆ లైటింగ్ కానీ ఎవ్రీథింగ్. అక్కడ ఆర్ఆర్ కూడా భలే ఉంటుంది. ఇంతకు ఏ విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వకుండా చేయడానికి ఇచ్చిన డ్రైవ్ ఏంటి? బి ఆనెస్ట్లీ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు తను వై చూజ్ మీ అనేది
లైక్ ఫేత్ అనుకుంటా. స్క్రిప్ట్ విన్నాక ఒకటి ఫిక్స్ అయిపోయా. తను అన్నాడు ఏంటి సార్ అంటే గివ్ మీ 2 days టైం అన్నా. నేను ఎస్ నువ్వు ఏం చెప్పాలి బాగుంది సార్ స్క్రిప్ట్ నాకు ఐ నీడ్ 2 days టైం అన్నా. అన్నాక నేను 2 days అయితే కాల్ చేసి ఐఎమ్ డూయింగ్ సార్ డెఫినెట్లీ మనం ఎప్పుడు మీట్ అవుదాం అంటే టుమారో అన్నాడు. అయితే స్క్రిప్ట్ విన్నాక నేను ఏం ఫీల్ అయ్యానంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ ది స్క్రిప్ట్. ఓకే, అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యా. లైక్ నా కమర్షియల్ పేమెంట్స్ కావచ్చు ఏమైనా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఎందుకంటే నా ఫిల్మోగ్రఫీలో నేను ఏం చేసిన అనేది ప్రౌడ్గా చెప్పుకోవాలి. అది సక్సెస్ రేట్ ఎలా ఉంటుందని మన ఆడియన్స్ ఇస్తారు, బట్ పర్సనల్గా నాకు ఒకటి ఉంటుంది కదా, ఎస్ ఐ డిడ్ దిస్ ఫిలిం రైట్ అనేది నేను ప్రౌడ్గా ఉండాలనేది నా ఇంటెన్షన్. ఎప్పుడైనా నేను ఫిలిం అంటే నా అసిస్టెంట్గా నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, వెన్ ఐ స్టడీడ్ ఫోటోగ్రఫీ కావచ్చు, అలాంటి దాంట్లో నేను ఏం చేసినా అయినంత మట్టుకు ఒక మార్క్ ఉండాలి, సబ్జెక్ట్కు రీచింగ్ ఉండాలి అనేది దాంట్లో. సో కమింగ్ టు దిస్ పాయింట్ అయితే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు అది ఫీల్ అయ్యా, అసలు స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే డైరెక్టర్ అంత గ్రేట్ రైటింగ్ రాశాడు. సో దీనికి ఒక అంబియన్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే స్క్రిప్ట్లో 50 or 60% రెయిన్ ఉంటుందండి, టు నైట్ ఆల్మోస్ట్ 70%. 70% ట్రైన్. డిఓపిస్కి ఎంత అంటే లైక్ విజువల్ ఫీస్ట్ క్రియేట్ చేయడానికి ఎంత అడ్వాంటేజో, బట్ ఆన్ లొకేషన్ ఇట్స్ హ్యూజ్ లైక్ హెక్టిక్ వర్క్. అది ఎలా అంటే ప్రొడక్షన్ నుంచి ప్రెషర్స్ ఉంటాయి, వర్కింగ్ డేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ న్యూ ప్రొడక్షన్ హౌస్ మార్తిగా సపోర్ట్ ఉన్నా, బట్ ఒక ఎడ్జ్ మార్క్ ఉంటుంది కదా, అంటే లైక్ బడ్జెట్ క్రాస్ అవ్వద్దు అది. అండ్ మోహన్ కూడా సార్ నేను మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నా, మీరు మాత్రం అన్కండిషనల్గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నాకు సపోర్ట్గా ఉండాలి, సినిమా నెక్స్ట్ లెవెల్ మనం చూపించాలంటే ఫస్ట్ నేను మోహన్ గారికి అడిగింది ఒకటే క్వశ్చన్, సార్ రెయిన్ పెట్టారు అది చాలా అంటే లైక్ ఎవ్రీ షార్ట్కి అంత సెటప్ చేంజ్ చేస్తూ చేయాల్సి వస్తుంది అంటే ఆ విషయం నాకు కామన్ అవ్వాలి సార్ అన్నాడు. కొన్ని సీన్స్ ఏమన్నా రెయిన్ అక్కడక్కడ తగ్గిద్దామా అంటే ఒక ఏరియాలో వర్షం పడవచ్చు, ఎగ్జాంపుల్ మాదాపూర్లో పడితే అత్తపూర్ పడకపోవచ్చు. అవును, తను నో నాకు మొత్తం రెయిన్ ఉండాల్సిందే, నా ఫిలిం ఆ అంబియన్స్ నేను రాస్తున్నప్పుడు నేను కళ్ళు మూసుకున్నప్పుడు నాకు కనబడింది, నాకు అదే కావాలి. మాతి గారు సైజ్ చేశారట, ఓకే రెయిన్ ఏమో తగ్గించుకోవచ్చు కదా మోహన్, అక్కడ విండ్ పెట్టానంటే సార్ సారీ సార్ నేను రెయిన్ లేకుండా నేను సినిమా చేయలేను సార్. అక్కడ రాక్షసుడు అంటే ఆయన కాదు సార్, మీరు ఇప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్లీ నా పెయిన్ ఏంటంటే ఒక పెయిన్తో వెళ్తుంది సినిమా. August 15th మనకు స్వాతంత్రం వచ్చిన రోజు, మనం అందరం స్వాతంత్రంతో అసలు మామూలుగా హ్యాపీగా బతకాలి, బట్ ఎక్కడ బతుకుతామన్న ఒక టెన్షన్ ఉంది నాకు. అది ఎప్పుడు మనం స్వాతంత్రం వచ్చిందే కానీ నిజంగా మనకి అంత స్వాతంత్రంగా బతకట్లేము మనం అన్ని రకాలుగా. అంటే ఎగ్జాంపుల్ సో మెనీ ఆడవాళ్ళ మీద అన్యాయాలు కానీ, చిన్న చిన్న పిల్లలు మొలస్టేషన్కి గురవుతున్నారు, ఇట్లా నాకు అది చాలా హిట్ చేసే పాయింట్. నాకేంటంటే తుఫాను వర్షం అనేది ఆ పెయిన్కి అంటే ఆ స్వాతంత్ర దినోత్సవం రోజు జరగాలి, ఒక సింబల్లా ఉండాలి, సింబల్ లాగా ఉండాలి, అది 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 జరగాలి. అది మొత్తం రెయిన్లో పడే తాపత్రయం అంటే ఓవరాల్ సమాజం కనబడాలి, ఆ రాత్రి పడుతున్న వర్షము సమాజం పెయిన్ ఫీల్ అవ్వాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో అందు గురించే నేను ఎక్కడ ఆ రెయిన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. ఒక్కొక్క దగ్గర మేము ఏంటంటే రెయిన్ తీసేద్దాము అది ఇది అని అనుకున్నాం యాక్చువల్లీ, అంటే ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది అది. ఎందుకంటే అది షూటింగ్ 7 గంటలకి షార్ట్ పడుతుంది అనుకుంటే అది 10:30-10కి పడేది. ఎందుకంటే సమ్టైమ్స్ ఎందుకు అని అంటే ఆ పంపులు సెట్ చేసుకొని ఫ్రేమ్ సెట్ చేసుకొని వైడ్ ఫ్రేమ్ రెయిన్ వేయాలంటే మేము అన్ని వైడ్స్ ఉంటాయి మావి. ఒక వైడ్ షాట్ రెడీ అయిపోయి వన్స్ డైరెక్టర్ రోల్ అంటాడు, షార్ట్ రెడీ రోల్ అనగానే ఒక 1 more అంటే ట్యాంకర్ అయిపోయింది. ఎందుకంటే వైడ్లో ఒక మనం ఏదైతే ట్యాంకర్ ఫిల్ చేస్తామో చూపించాలి, ఆ యూజ్నెస్ చూపించాలి. అంటే ఇప్పుడు ఆ రోజు భారీ వర్షం పడుతుంది, తుఫాన్ లాంటి అంబియన్స్ ఉండాలంటే టైట్లో మిడ్లో లాంగ్ షాట్ తీసుకోవద్దండి, వైడ్స్ కావాలి. ఆ వైడ్స్ తీసుకున్నప్పుడు థర్డ్ టేక్ వెళ్ళేలోపు ట్యాంకర్స్ అయిపోయాయి, లైన్ పెట్టుకునే వాళ్ళం. ఇది అయిపోతే అది మళ్ళీ ట్యాంకర్ వచ్చి పొజిషన్లో పెట్టుకొని పంపులు మోటార్ ఫిట్ చేసుకునేసరికి మళ్ళీ టైం. నాకు నేను స్క్రిప్ట్ రాసినప్పుడు ఇదంతా ఊహించలే. హ్యాపీగా రాశాడు, పెన్ను పేపరు ఏముంది, పెన్ను ఉంది కదా. అసలు వర్షం అసలు మామూలుగా అసలు డ్రాప్ అవ్వకూడదు, వర్షం వరద అని రాసే. తీరా చూస్తే సెట్లో కూర్చి ఏంటిది ఇంత టార్చరు అవ్వదు, నేను ఇంకోటి ఫిక్స్ అయిపోయాను, ఇది నేను డ్రాప్ అవ్వలేను, ఇంకా అది ఒకటి నా మనసు ఒప్పుకోదు. అయినా కూడా కష్టపడ్డాం. ఎలా అంటే ఆ విధంగా మాకు కాల్ షీట్స్ బాగా, ఎగ్జాంపుల్ ఉదయం 7 నుంచి 2కు ఫినిష్ చేద్దాం అనుకున్న కాల్ షీట్ కాస్త ఇంకో 2 గంటలు పెరిగిపోయేది, 3, 4, 5 అయిపోయేది.
అలా డబుల్ కాల్ షీట్స్ ఎక్కువ నైట్ షూట్లో డబుల్ కాల్ షీట్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. అయితే ఈ టైంలో తనకి చెప్పే కదండి 2 days టైం కావాలని. 2 days తర్వాత నేను విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ దాంట్లో కొన్ని రిఫరెన్స్ క్రియేట్ చేసుకుని ఇమేజెస్, సార్ ఇలాంటి యాంబియన్స్, సో నైట్లో లైక్ లైటింగ్ కాంట్రాస్ట్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, మీరు స్టోరీ చెప్పినప్పుడు నేను ఇలాంటి విజువల్స్ ఇమాజిన్ చేసుకున్నా. సో వాట్ యు సే అని తనకు హార్డ్లీ ఒక 20-25 ఇమేజ్ చూపించాను. ఓకే, నాకు నేను కథ చెప్పంగానే ఆయన కామ్గా వెళ్ళిపోయారు. సినిమా కథ చాలా బాగుంది సార్ అని వెళ్ళిపోయిన తర్వాత 2 days తర్వాత నాకు ఇవన్నీ ఒక రెఫరెన్స్ పెట్టారు. సార్ నైట్ యాంబియన్స్, ఒక నియాన్ లైట్ లాంటిది దూరంగా ఇలా ఉంది, లేకపోతే ఈ స్ట్రీట్ లైట్స్ ఇలా ఉంటాయి, మధ్యలో గొడుగులు పట్టుకొని జనాలు వెళ్తూ ఉంటారు, ఈ మధ్యలో కార్లు ట్రావెల్, ఇవన్నీ నాకు ఏలో డిజైన్ చేశారు లేకపోతే ఎక్కడి నుంచి పిక్ చేశారో నాకు తెలియదు. ఇతను వర్క్ చేస్తారు చూడండి, వెళ్ళి డైరెక్టర్ చెప్పినది కళ్ళకి డైరెక్టర్ ఊహకి మించి ఇచ్చేస్తారు ఆయన. తీసుకొచ్చిన తర్వాత నేను ఇది ప్యాటర్న్ ఇలా మారుతి గారి దగ్గర తీసుకెళ్ళి సార్ ఇలా తీయాలనుకుంటున్నా సినిమా అని అంటే అదిరిపోయింది అన్నాడు. కానీ ఆ క్షణం తెలీదు, కొంచెం కొద్దిగా గొప్ప బడ్జెట్ పెరుగుతుంది. అన్నీ బాగున్నాయి, తీసుకొచ్చేటప్పటికి అక్కడ ఉంటుంది సూపర్ ఎక్సలెంట్. మా ప్రొడ్యూసర్ కూడా అదిరిపోయింది అయిపోయింది. సినిమా షూటింగ్ అవుతా ఉంటే తగ్గించుకోలేవా రైలు ఒక దగ్గర. అవును, అమీర్పేటలో వర్షం పడితే కూకట్పల్లిలో పడకపోవచ్చు, అత్తాపూర్లో పడకపోవచ్చు కదా అని క్వశ్చన్లు అట్లా. కానీ ప్రొడ్యూసర్ గురించి ఒకటి ఇన్ఫ్యాక్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా అండి. అంటే బీయింగ్ ఏ అంటే లైక్ ఎగ్జాంపుల్ నా అసిస్టెంట్షిప్ కావచ్చు, అంతకుముందు ఫిలిం రజా గారు కావచ్చు, అంటే వాళ్ళు ప్రొడక్షన్ వైజ్ హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. రజా గారికి ఏదంటే అది ఇవ్వడం జరిగింది. అలా అని చెప్పి ఆ లిబర్టీ మైండ్ తోటి ఇక్కడ ఉంటే కష్టం. నేను లైక్ యాజ్ ఫర్ ప్రొడక్షన్ వాళ్ళ కేపబిలిటీ, ఫస్ట్ ఫిలిం ఏంటి కండిషన్స్, మనకు ఒక లిమిటేషన్ ఉంటుంది కదా అనుకున్నప్పుడు ఆ టైంలో నాకు డే 2nd డే థర్డ్ డే షూట్, 4th డే కంటిన్యూస్గా ఒక ఐ థింక్ సో 6 to 7 days కంటిన్యూస్గా ప్రొడ్యూసర్ వచ్చి సెట్లో 4-5 hours ఉండేవాడు. డైలీ షూట్ చేసి చూసుకునేవాడు. డైరెక్టర్తో ఏమాత్రం తెలియదు. తర్వాత ప్యాకప్ పెట్టని దగ్గర వస్తాడు, సార్ అది ఓకే అనుకున్నట్టు వస్తుందా, మీరు మాకు ఒక రిఫరెన్స్ చూపించారు అంటే ఫస్ట్ 2 days ఎక్స్ట్రాడినరీ వచ్చింది అవుట్పుట్, నెక్స్ట్ డేస్ అలా వస్తుందా. నా ఫస్ట్ ఫిలిం అంటే స్టోరీ ఇంత టిపికల్ స్క్రీన్ ప్లే స్టోరీ కావచ్చు, ఒక ఎమోషనల్ డ్రైవ్ అతను ఏదైతే చెప్పిండో నాకు చాలా కనెక్ట్ అయ్యా. సో దీన్ని బాగా తీయాలి కూడా, నేను అది ఫిక్స్ అయ్యా. నా ఫస్ట్ ఫిలిం క్వాలిటీకి ఇస్తే నా ప్రొడక్షన్ మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అంటే లైక్ చూసే ఆడియన్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఎవరైనా సరే ఓకే వాండర్ క్రియేషన్స్ అంటే ఒక బ్యూటిఫుల్ ఫిలిం తీస్తారు, ఒక విజువల్ ఫీస్ట్ ఉంటుంది దాంట్లో అనేది కంటెంట్తో పాటు అది కూడా ఉండాలని ఆ ఇమేజ్, ఆ బ్రాండింగ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. విత్ కండిషన్ ఆఫ్ కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి మనం అని చెప్పి. కానీ నిజంగా విజయపాల్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అంత విజనరీతో ఉండి డైలీ వచ్చి చెక్ చేసుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఆయన చెప్పిన దాని తగ్గట్టు సో అందులో మీరు ఎంతవరకు అచీవ్ చేశారనుకోవచ్చు, ఎంత పర్సంటేజ్? అవుట్ ఆఫ్ 100, 200%. అవుట్ ఆఫ్ 100, 200 ఇచ్చాం. దిస్ నో డౌట్. సూపర్ సార్. డ్యామ్ గుడ్ చెప్తున్నా. అది చాణిక్య మీరు రజకా చూశారు కదా సార్, ఆ విజువల్ ఫీస్ట్, ఆ గ్రాండ్నెస్, ఆ హిస్టరీ, ఆ అంబియన్స్ కూర్చోబెట్టారు సార్. అంటే ఆ ఎరాలో మనం వెళ్ళామా అంటే ఆడియనే ఆ 1940s ఉన్నాడేమో అని ఫీలింగ్ మీరు అడిగాను అలా లాస్ట్. అవును సార్. దీంట్లో ఐఎమ్ గివింగ్ మై ప్రామిస్ వర్డ్. ఆ రోజు బారు వర్షం, ఇప్పుడు మనకు ఆల్రెడీ బయట వర్షాలు పడుతున్నాయి, కార్లు, ఫ్లడ్లు అంటే మన మైత్రుడు ఎలా జరుగుతుందో అలాంటి మూడ్ ఆఫ్ థింగ్ సినిమాలో ఉంటుంది. ఎగ్జాంపుల్ థియేటర్ బయటకు వస్తే వర్షం వస్తుందా, బయట ఏమైనా వర్షం ఉందా అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంటర్వెల్ టైంకి బయటకు వస్తే మీరైతే సినిమా మొత్తం 70% రైన్లోనే షూట్ చేశారు, అది కూడా వరదలో షూట్ చేసాం అనేటప్పటికి అంత ఎట్లా చేశారు సార్ అనిపించింది నాకైతే మైండ్లో. మనం కొద్ది వెనకెళ్ళి కొన్ని మూవీస్ చూసుకుంటే మలయాళం ఫిలిం 2018 ఉంటుంది. సార్ ఆల్మోస్ట్ వాళ్ళు 2 years or 3 years షూట్ చేశారు ఆ ఫిలిం. అంటే లైవ్లో ఆ రెయిన్ ఎఫెక్ట్ రెండు దియాల వైట్స్ కూడా వాళ్ళు షూట్ చేశారు. దాని బిఫోర్ తుంబాడు ఉంది, మరాఠీ ఫిలిం. సో ఆ మరాఠీ ఫిలింలో కంటిన్యూ వాళ్ళు కూడా 3 years షూట్ చేశారు. మాది ఒక 1 year అయింది. అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ సీన్ పరంగా ఆ సీన్స్లో ఎంత వైడ్ ఉండాలి, గ్రేవ్ యార్డ్ సీక్వెన్స్ ఉంటుంది, లైవ్ గ్రేవ్ యార్డ్కి వెళ్ళాం. నిజంగా థ్యాంక్స్ టు సత్యరాజ్ గారు అండి. సో ఆయన చాలా సపోర్ట్ చేశారు మాకు. లైవ్ గ్రేవ్ యార్డ్ కూడా ఆయన వచ్చి షూటింగ్ అటెండ్ అయ్యాడు. సో అంటే ఇలాంటి సీన్స్ వైజ్ ఇవన్నీ ఓకే, బట్ మేము పాసింగ్ షాట్స్ తీయాలి. అంటే లైక్
ఒక ఫ్లైఓవర్ టు ఇంకో ఫ్లైఓవర్ స్టార్ట్ అయితే ఎండ్ వరకు సింగిల్ షాట్ లాగా వెళ్ళాలి. బట్ రియల్ అలాంటి రెయిన్ ఉండాలి. మన కథకి ఇప్పుడు ఎగ్జాంపుల్ బర్కత్పుర అన్నాం. బర్కత్పుర అంటే బర్కత్పుర తాలూకా సిగ్నేచర్ తెలియాలి మనకి. ఈ బర్కత్పురాలో ఏది ఉంటుంది ఆడియన్కి, ఓ బర్కత్పుర ఇది కరెక్ట్. కోటి అంటే కోటి. మేము అలా ఎలాగైతే ఏరియాల నేమ్ రాసుకున్నామో ఆ నేమ్స్ ఉన్న ఏరియాలోనే షూట్ చేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోటి అంటే ఒకటి ఉంటుంది. మన ట్యాంక్ బండ్ అంటే బుద్ధుడు కానీ లేకపోతే అంబేద్కర్ విగ్రహం కానీ చూపించాలి, సెక్రటేరియట్. ఇవన్నీ మేము రాసుకున్నాము, అక్కడే షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. అలా సెక్రటరీ దగ్గర ఏవైతే హైదరాబాద్ ఎస్టాబ్లిష్ షాట్లు ఉన్నాయో 3 days సెటప్ అంతా రెడీ పెట్టుకొని రెయిన్ కోసం వెయిట్ చేసాం. అట్లా ఒక 3 days షూట్ చేసాం. అవును, పడిందా సార్? అందులో ఒక 3 days సపోర్ట్ చేయలే. కమింగ్ నెక్స్ట్ 3 daysలో అలా ఒక 1 week ఆ ప్లానింగ్ పెట్టుకొని లాస్ట్ ఇయర్ రెయిన్ సీజన్లో ఆ వైట్స్ అని కంప్లీట్ చేసాం. ఎందుకంటే అంబియన్స్ ఇస్తేనే బాగుంటుంది. అంటే ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ పరిచయం చేయాలని మీరు డిసైడ్ అయిపోయారు. అంతే. నేను మూవీ ద్వారా చూడబోతున్నాం. 100%. పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ కల్కి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే యుగం ఎండ్ అయ్యే టైంలో కల్కి పుడతాడనే ఎమోషన్, అదొక బ్యూటిఫుల్ పొయిటిక్గా. మనది కూడా ఒక పొయిటిక్గా ఉంటుంది. అంటే బార్బరికుడు అని ఎందుకు పెట్టామని అంటే అతను ఆ త్రిబాణం ప్లేస్మెంట్ కానీ మనం మనుషులుగా మనం అలా ఎందుకు యోధుడిలాగా బతకలేము, ఆ యోధుడిలాగా బతికి తీరాలి అనిపించే సినిమా ఇది. ఓకే. బార్బరికుడేం ఆకాశంలో నుంచి ఊడిపడ్డాడు, బింబిసారలాగా అద్దంలో నుంచి రాడు, ఎక్కడి నుంచి రాడు, నీలోనే ఉంటాడు, నువ్వే గుర్తించాలి. దట్ ఈస్ ద పాయింట్. అలాగే ఆర్టిస్టుల విషయం కూడా మాట్లాడుకుందాం సార్. ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆర్టిస్ట్ని మరొకసారి రీలాంచింగ్ టైప్లో పరిచయం చేయడం అనేది కూడా ఎలా అనిపిస్తుంది? అది కూడా ఉదయ్ భాను గారిని. ఉదయ్ భాను గారి మేమేంటంటే ఒక పవర్ఫుల్ లేడీ కావాలి కథకి, ఒక పవర్ఫుల్ లేడీ కావాలి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్. ఆలోచిస్తున్నాం ఏ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటారో ఫ్రెష్గా ఉండాలి. రెగ్యులర్గా చేస్తే ఎప్పుడు ఇలాగే చేస్తుంటారని నేను ఆర్టిస్టుల పేర్లు చెప్పను, కానీ ఫ్రెష్గా ఉండాలనుకున్నప్పుడు బాగా ఆలోచిస్తున్నాము. పక్కన ఉదయ్ భాను గారు అని మా రాజేష్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఉదయ్ భాను గారు అని నాకు అసలు మర్చిపోయాను నేను ఉదయ్ భాను గారిని. రాజేష్ గారు అన్న ఉదయ్ భాను గారు అయితే ఏంటి నీ ఒపీనియన్ అన్నారు. ఒక్కసారి ఫీజులు ఎగిరిపోయినా. ఉదయ్ భాను గారు చేస్తారా ఇప్పుడు అనే క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే ఆవిడ లుకింగ్ లైక్ శ్రీదేవి లాంటి హైట్ ఉంటారు, కనిపించడం కొంచెం గ్లామరు ఏదైనా ఆమె అలా ఉంటారు. అసలు అలా ఆ గెటప్లో నడిపిస్తూ అసలు లో యాంగిల్ షాట్ పెట్టి ఏంటిది అది హై స్పీడ్ షాట్ చేస్తే ఆమె లుక్ మామూలుగా ఉండదు అనేది ఫిక్స్ అయ్యాం. ఇక అప్పుడు ఉదయ్ భాను గారికి అప్రోచ్ అయ్యాం. ఉదయ్ భాను గారు కథ విన్నారు, కథని ఎక్సైట్ అయ్యారు. ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ అండి, బట్ నా లెంత్ తక్కువ ఉంది. ట్రూ అవ్వండి మేడం, మీ లెంత్ తక్కువ ఉందని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. అందరూ ఏ క్యారెక్టర్తో మీరు కథ మొదలు పెట్టినా, ఇప్పుడు ఉదయ్ భాను గారితో కథ మొదలెట్టండి, మొత్తం కథ చెప్పవచ్చు. అంటే సత్యరాజ్ గారితో కథ మొదలెడితే మొత్తం కథ చెప్పచ్చు. అలా ఏ క్యారెక్టర్ని పట్టుకొని ఆ క్యారెక్టర్ నుంచి కథ చెప్పచ్చు. ఓకే. సో బట్ అలాంటి డ్రైవ్ ఉన్న ఫిల్మ్ ఇది. సో ఉదయ్ భాను గారు ఆ విధంగా ఎక్సైట్ అయ్యారు, చేశారు, అలాగే ఎరగదీశారు. ఉదయ్ భాను గారు స్మాల్ స్క్రీన్ మీద అంటే టీవీ మీద కానీ టీవీలో వచ్చేటప్పుడు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. కానీ బిగ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత ఆవిడకు ఆశించినంత విజయాలు కానీ ఎక్కడ దక్కలేదు. మరి ఈ మూవీ ఆకలిని తీర్చేస్తుందంటారా? 100%. అంటే చాలామంది కామెంట్స్ చూస్తున్నాను నేను. ఇప్పుడు ఇసుకితడి అని ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ కింద కామెంట్స్ అన్నీ ఉదయ్ భాను గురించి. కమ్బ్యాక్ ఉదయ్ భాను గారు, ఉదయ్ భాను గారు, నాట్ కమ్బ్యాక్. ఆవిడ ఒక మాట అన్నారు, సిల్వర్ స్క్రీన్ కోసమే పుట్టాను నేను. నిజంగా ఆవిడ సిల్వర్ స్క్రీన్ కోసమే పుట్టారు, ఇది కమ్బ్యాక్ కాదు. ఇప్పుడు ఆ వెలితి ఉంటుంది కదా, ఆ వెలితిని తీర్చిపోయే సినిమా ఇది. ఓకే. ఆవిడ కమ్బ్యాక్ అంటే ఆవిడ లెజెండ్. ఎందుకంటే బుల్లితెరని వెళ్ళారు, వెండి తెరకి పరిచయం. ఇప్పటికీ లేడీస్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది నిజంగా. ఉదయ్ భాను గారి విషయానికి వచ్చేటప్పటికి ఆవిడ విషయంలో మీరు షాక్ అయిన విషయం అంటే ఏంటి ప్రేక్షకుల తరఫు నుంచి? అంటే మా ఎడిటర్ ఉద్దవ్ గారు ఆయన
ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన టైటిల్ పడుతుంది కదా, వద్దో మీరే చేశారా ఈ సినిమా అని వాళ్ళ చుట్టాలు వాళ్ళు కాల్ చేసి ఉదయభానుతో ఒక్క ఫోటో ఇప్పించగలుగుతామన్నారంట. అది కాకుండా ఏంటిది అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మాకు టికెట్లు పంపిస్తారా అని అంటే మీరు కొనుక్కోండి మీరు అంత ఫ్యాన్స్ కదా మీరు అన్నాడండి. లేదులే మేమే కొనుక్కుంటాం ఎప్పుడు రిలీజ్ అన్నాడు. అంటే నేను కామెంట్స్ చూస్తున్నాను, అట్ ది సేమ్ టైం ఉద్దవ్ గారే చెప్పడం కాకుండా నాకు మిగతా కొంతమంది టెక్నీషియన్స్ ఇదే మాట అన్నారు. అసలు ఎంత క్రేజ్ ఏంటి ఆవిడ మెయిన్ ఏంటిది ఉమెన్ సెంట్రిక్లో ఫిలిం చేయొచ్చు ఆవిడతోని 100% అంత ఆడియన్ ఉన్నారు ఆవిడకి. నాకు ఇప్పుడు తెలిసింది, నేను ల్యాంప్ వేసుకుంటున్నాను, నాకు తెలియదు ఏంటి నిజంగా. సార్ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి వీ కెన్ టేక్ ఎన్ బిగ్ స్టార్స్, ఎందుకంటే మూవీ అంటే ఆ పొటెన్షియల్ ఉందంటున్నారు. ఏంటంటే అంత స్టోరీ సైకలాజికల్గా కానీ అంత పొటెన్షియల్ ఉన్న దాంట్లో మెయిన్గా సో పెద్ద స్టార్ క్యాస్ట్ని తీసుకురాలేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని మీరు ఎప్పుడైనా అడిగారా? డెఫినెట్లీ మేము కొన్ని అంటే ఇప్పుడు మనం అందులో కానీ ఆఫ్ ద స్క్రీన్ కొన్ని నేమ్స్ అనుకున్నాం, బట్ డైరెక్టర్ హ్యావ్ సమ్ క్లారిటీ. సార్ వాళ్ళతో వెళ్తే ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ ద్వారా, బట్ నాది కంటెంట్ వెరీ కాన్ఫిడెన్స్ కంటెంట్ వైజ్. సో నాకు సత్యరాజ్ గారు ఈజ్ ద మై అప్రోచ్ టు ఆడియన్. ఇందులో నాది స్వార్థం ఉంది చిన్నది. అవునా? ఎందుకనంటే నా చెప్తున్నారు ఇతనికి నేను నిజంగా అబద్ధం చెప్పాను ఇవన్నిటి విషయం. అందుకే ఆయన బ్యాలెన్స్ చాలా డిప్లొమాటిక్ గా చాలా కష్టపడుతున్నాడు ఆయన ఆన్సర్ చెప్పడానికి. ఎలా చెప్తాము దీన్ని డిప్లొమాటిక్ గా దాన్ని సర్దుతున్నాడు ఆయన. నిజంగా సీరియస్ గా చెప్తున్నాను కదా నేను. నాకు ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ పింక్ లాగా ఉంటే అదిరిపోద్ది, అసలు మామూలుగా ఉండదు. మోహన్ లాంటి వాళ్ళు ఉంటే మరో దృశ్యం అయిపోద్ది. మోహన్ లాల్ లాంటి వాళ్ళు ఉంటే, మమ్ముట్టి లాంటి వాళ్ళు ఉంటే ఇంకా బీభత్సం. అక్కడ మెగాస్టార్ అయినా బీభత్సం. సత్యరాజ్ గారు కూడా ఆల్మోస్ట్ 150 ఫిలిమ్స్కి ఆయన హీరో చేశారు, విలన్ చేశారు. ఆల్మోస్ట్ 175 ఫిలిమ్స్ ఎన్నో ఫిలిమ్స్ చేశారు. ఆయన కూడా హ్యూజ్ స్టార్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను కొంచెం ఏంటిది ఇక్కడ ఉన్నంత క్రేజ్ అక్కడ లేదు. ఈ సిచ్యువేషన్ ఉంది. కానీ నా లెవెల్ ఆఫ్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 సత్యరాజ్ గారు ఉన్నారు. ఓకే. బట్ నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. అసలు నువ్వెవడరా నువ్వు? మోహన్ శ్రీవాస్ అన్నాడు, నువ్వెవడెంతకి? ఏ సినిమా చేసావు నువ్వు? 50 లక్షలు పెట్టి ఏదో ఒక సినిమా చేసావు, ఏదో R&D లాగా. ఇటు ఆ సినిమా చేసేస్తే నీకు అమితాబ్ బచ్చన్ కథ బాగుంది చేసి అంటాడా? ఎంత కథ బాగున్నా డైరెక్టర్ ఎవడు? అసలు చేయగలుగుతాడా లేదా అని క్వశ్చన్ 100% వస్తుంది. ఇవన్నీ నాకున్నాయి. ఓకే. 100% గేట్ దగ్గరికి వెళ్తే వాచ్మెనే చల్ అని అంటాడు. ఇది పరిస్థితి. నాకు తెలుసు. సో కాబట్టి అప్పటికీ భయంతో సత్యరాజు గారు కనీసం సత్యరాజు గారు కూడా ట్రై చేద్దాం, ఒప్పుకుంటారో లేదో చూద్దాం. ఇక ఈ నలుగురే రాసుకున్నాను నేను. అదొక భయం ఉంది. ఇక సత్యరాజు గారు ఒప్పుకోకపోతే ఇంకొక ఆప్షన్ ఉందిలేండి, అది నేను చెప్పను. కానీ ఓకే, ఇంకొక ఆప్షన్ అనుకున్నాను. ఇక ఒక లెవెల్లో వెళ్దాంలే సినిమా అని. సత్యరాజు గారు సినాప్సిస్ విన్న తర్వాత మారుతి గారు మీరు వినండి సార్, వినే ఒప్పుకోండి, బాగుంటేనే ఒప్పుకోండి, మీకు నచ్చిందని మారుతి గారు అన్నారు. వెళ్ళిన తర్వాత సినాప్సిస్ పంపించిన తర్వాత ఇమీడియట్గా కాల్ చేశారు ఆయన. సేమ్ నాలాంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, వచ్చిరాని ఇంగ్లీష్. వావ్ సూపర్, ఇక ఏమంది దూసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేను నాకు వచ్చిన ఇంగ్లీష్తో వాయించేసాను. ఇక ఆయన రేపు తెల్లవారి చెన్నై రాగలుగుతామో మొత్తం కథ విందాం అన్నారు. మొత్తం కథ మాత్రం ఈ ఇంగ్లీష్లో చెప్తే కరెక్ట్ రీచ్ చేయమని చెప్పేసి, సార్ మీకు తెలుగు అర్థమవుతుందా అని అంటే 100% అర్థమవుతుంది, నేను మాట్లాడలేను అన్నాడు. ఓకే. తెలుగులో మొత్తం నేరేషన్ ఇచ్చాను. నేరేషన్ ఇస్తే ఫిదా అయిపోయారు. మనం సినిమా చేస్తున్నాము, నాకు ఒక్క డౌట్ ఉంది క్లారిఫై చేసుకుంటానని మారుతి గారు అక్కడే స్పాట్లో కాల్ చేశారు. కాల్ చేసి కథ అయితే బాగుంది, వాట్ అబౌట్ డైరెక్టర్, మీరు ఒక్క మాట చెప్తే నేను ఐ కెన్ ప్రొసీడ్ అంటే, నేను చూసుకుంటానండి, నేను మధ్యలో ఉంటాను కదా, నేను ప్రతిదీ చెక్ చేస్తాను ఫుటేజ్. ఫస్ట్ 3 రోజులే చెక్ చేస్తాను సార్, మీరు అప్పటికి మీరు రారు డేట్స్లోకి, 3 రోజులు వేరే షూట్ పెడతారు వీళ్ళు. ఈ 3 రోజులు కానీ అతని దగ్గర టాలెంట్ లేకపోతే సినిమా ఆపేస్తున్నానులేండి సార్ అన్న. సినిమా ఆపేస్తున్నాను అన్న తర్వాత సరే ఓకే అని ఒప్పేసుకున్నారు ఆ రోజు. ఇది జరిగింది నిజం. ఓకే. 3 రోజుల వరకు ఒక టెన్షన్ ఉండింది నాకు. మేమిద్దరము షూట్ చేసిన 3 రోజుల ఫుటేజ్ తీసుకెళ్ళి ల్యాప్టాప్ తీసుకెళ్ళి మారుతి గారి ముందు పెట్టాను. చూస్తున్నారు, మధ్యలో ఫోన్ చూస్తున్నారు ఏంది మధ్యలో. ఆ తర్వాత మోహన్ డ్రామా భలే తీసుకుంటున్నావు నువ్వు,
భలే చేసి అసలు కెమెరా వర్క్ అదిరిపోయింది. ఎవరు అతను? రమేష్ రెడ్డి కదా, చాలా బాగా చేశారబ్బా అనేసి మా విజయపాల్ రెడ్డి ప్రొడ్యూసర్కి కాల్ చేసి, వీళ్ళు పాస్ అండి, వీళ్ళకి సినిమా ఇచ్చేయచ్చు. నేనేమనుకున్నాండి, 3 రోజులు పోతే పోయింది, 15-20 లక్షలు 30 లక్షలు అవుతుంది, పోతే పోయింది, పక్కన 10 కోట్లు పోగొట్టుకునే బదులు ముందు 30 లక్షలు పోగొట్టుకోవడం బెస్ట్ కదా నేను అనుకున్నాను. బట్ క్యాపబుల్ ఉన్నారు వీళ్ళు, 100% బాగా చేస్తారు, డౌటే లేదు, ప్రొసీడ్ అన్నాడు ఆయన. అనుకుని మొదలుపెట్టా. సార్ రమేష్ రెడ్డి గారు ఏంటంటే ప్రేక్షకులు సో ఇలా థ్రిల్లర్ మూవీస్ అనేటప్పటికి ఖచ్చితంగా దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్. ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఒకటి బాగుండడం లేదా సెకండ్ హాఫ్ ఇట్లా కొంచెం జడ్జ్ చేసే వాళ్ళు ఈ మధ్య కూడా కొంచెం ఎక్కువైపోతున్నారు. ఓవరాల్గా సో మీ కెమెరా పనితనం కాదు కానీ ఒక ఆడియన్గా మీరు చూసినప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? బేసికలీ షూట్ చేస్తున్నప్పుడు, కథ విన్నప్పుడు, సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఎమోషన్ ఎలా వస్తుందండి, డిఓపికి ఆల్మోస్ట్ ఒక 70-80% మీటర్ అర్థమైపోద్ది. ఓకే, ఆన్ లొకేషన్లో. ఎడిట్ చూశాక నేను ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎడిట్, బట్ ఒకటి అనుకున్నాను కదా ఓపెనింగ్ క్లోజింగ్ ఏంటంటే నేను డైరెక్టర్తో డిస్కస్ చేస్తాను. వాళ్ళు ఎడిట్ వర్షన్ అయిపోయినాక కాల్ నేను స్టోరీ ఓకే చేసేటప్పుడు ఖచ్చితంగా ఎన్ని డైరెక్టర్ అవుతుంది సార్, ఎడిట్ ఫైనల్ లాక్ అన్నప్పుడు ఒకసారి నాకు చూపించండి. అంటే నేను అనుకునేది ఒకటి నాకు ఉంటుంది కదా, షార్ట్స్ మిస్ అవుతున్నాయి ఏంటన్నది అట్లా డిస్కషన్ ఉంటుంది. ఎడిట్ చూశాక నేను ఫస్ట్ టైం చూశాక అప్పటికి మాది 75% ఆఫ్ ఫిలిం అయింది, కొద్ది పోర్షన్ ఆగింది. సో ఐ ఇంప్రెస్డ్ డెఫినెట్లీ. అక్కడ నుంచి నేను ఇప్పటికి నాకు తెలిసి విత్ ఆర్ఆర్ తోటి ఒక 5 to 6 times చూసి ఉంటాను ఫిలిం. సరే, ఇలా చూడొచ్చా మేము? డెఫినెట్లీ. ఓకే, అన్ప్రెడిక్టబుల్ అండి. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చినప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఏంటి అనేది, ఆ పాప్కార్న్ మనం ఐస్ క్రీమ్ అని స్నాక్స్కి వెళ్తాం కదా, అక్కడ టైం పాస్ చేయకుండా ఎర్లీగా వచ్చి కూర్చున్నాం థియేటర్లో. ఓకే, అది మాత్రం 100% ఉంటుంది సార్. కానీ ఒకటి ఇబ్బంది సార్, ఎర్లీగా రారు సార్. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ యాడ్ ఒకటి ఉంది, అది చూసుకొని వస్తారు, అది వస్తుందిలే అని మెల్లగా వస్తారు. అంటే ఒక కామన్ మ్యాన్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పొలిమేర సినిమా ఒప్పుకోవడానికి ఒక రీజన్ అంటే నాకు సినిమాలు కావాలి ఒప్పుకొని, పెద్ద నేను తోపు డిఓపెనింగ్ కాదు. పొలిమేర స్క్రిప్ట్ విన్నప్పుడు మనం బతకాలంటే కావాల్సింది డబ్బు కాదు బావా, చదువు ఉంటే అందరు లైఫ్ బాగుంటుందని ఒక డైలాగ్ ఉంటుంది. అవును సార్, అది నన్ను బాగా హాంటింగ్ చేసింది. అలా ఈ స్క్రిప్ట్లో విన్నప్పుడు ఈ జనరేషన్లో చాలామంది మన సొసైటీలో పేరెంట్స్నే కొర చూస్తున్నాం. ఇంకా గ్రాండ్ పేరెంట్స్ని అయితే ఇంకా 50% కాదు, ఒక 60-70% తాత ఎలా ఉన్నాను ఫోన్లో చెప్పడం తప్ప అంత మించి ఏమి ఉండదు, ఎప్పుడో సైడ్ కలిసి వస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక గ్రాండ్ ఫాదరు తన ఫ్యామిలీలో ఒక లాస్ జరిగితే తను ఎలా ఫైట్ చేయగలుగుతాడు, ఎలా ఫైట్ చేస్తుండు అనే దాని మీద నాకు బాగా కనెక్ట్ అయ్యాను. అంటే ఒక ఓల్డ్ ఏజ్ మ్యాన్ అసలు ఎలా రివెంజ్ తెచ్చుకుంటాడు, తను అంటే ఎలాంటి గట్స్. 3 types ఆఫ్ అంటే అదొక ప్యాటర్న్. ఇందులో 3 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆయన చెప్పింది ఒకటి ఉంది, ఒక అత్త క్యారెక్టర్, ఉదయభాన్ లాంటి క్యారెక్టర్, ఆమె పర్స్పెక్టివ్లో ఒక రన్ ఉంటుంది కథకి. ఒక లవర్ బాయ్ వశిష్ఠ అండ్ వాళ్ళ లవ్ స్టోరీలో ఉన్న ఇది, ఈ 3 పాయింట్లు ఒక దగ్గర వచ్చి స్ట్రక్ అవుతాయి. ఈ 3 పాయింట్లు స్ట్రక్ అయినప్పుడు యాంటాగనిస్ట్ ఎవరు, ప్రొటాగనిస్ట్ ఎవరు అనే దాని మీద కొట్లాడుకుంటారు కాసేపు ఆడియన్. వచ్చి ఎండింగ్లో ఆ 15 నిమిషాలు సస్టైన్ అయినప్పుడు ఆడియన్ ఎమోషనల్ అయిపోతాడు. పెద్ద కల్ప్రిట్ మనోడండి సీరియస్లీ. ఓకే, అంతమంది ఆర్టిస్ట్ని ఎలా ఒప్పించిందో నాకైతే డౌట్. అంటే చిన్న అరకొర అయినా కానీ ఇప్పుడు వశిష్ఠ వచ్చినప్పుడు నేను చెప్పా, మీకు పిచ్చే అండి వశిష్ఠ ఇప్పటివరకు నెగిటివ్ కేజీఎఫ్, తెలుగులో ఊదెల్లా, అంతము తమిళ్, అది మళ్ళీ కన్నడలో అన్నీ అయినా ఆల్మోస్ట్ ఒక క్యారెక్టర్ అంటే నెగిటివ్ హీరోయిజం చూపించాలంటే విలన్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. సో అలా విలన్ సైడ్ అంటే చాలా స్ట్రాంగ్ అయినా ఆయన తీసుకొచ్చి నువ్వు ఇలా పెడతా లవర్ బాయ్గా ఉందా నీకేమన్నా, ఎందుకు సార్ నాకు ఇది తెలుగులో చూడొచ్చు కదా చాలామంది ఉన్నారు కంటే సార్ ఫిక్స్ అంటే డిఓపిగా మిమ్మల్ని ఫిక్స్ అయ్యి మిమ్మల్ని కాదంటే నేను 3 days ఫైట్ చేశా. సో వశిష్ఠ కూడా అంత ఫిక్స్. ఓకే, నిన్ను కాదన్నాను, అతను కాదన్నాను. వశిష్ఠ క్యారెక్టర్ చూసే ఆ చూపు ఏదైతే ఆడింది ఉంటుందో అది మార్చాలి.
ఫస్ట్ థింగ్. అతనికి ఉన్న ఇమేజ్ యా అది మనం ఇప్పుడు చేంజ్ చేయాలి అనేది చేంజ్ చేయాలనేది నేనే ఉండను చేంజ్ చేయలేదు. దీంతో చేంజ్ చేసేవాళ్ళు మాకు తెలుసు. నేను చేంజ్ చేశా, కానీ నేను అతన్ని ఒక కోణంలో చూపించాను. నాకు ఇక్కడ ఒక ఫైట్ ఉంది, యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ అని, హీరో విలన్, ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. ఇప్పుడు మీలో కూడా అండి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు, మీ మా ఇన్నర్ మైండ్ ఒక ఇంట్రోవర్ట్ ఉంటుంది. అంటే బయటకు వెళ్తే ఒకలా ఉంటుంది, వీళ్ళిద్దరు గట్టి చెప్తారు, రేపు ఏంటి ఎవరో మిమ్మల్ని అడుగుతారు ఏంటో ఇలా ఇంటర్వ్యూ ఏంటంటే బాగా తీసిరు అన్నారు బ్రో, మరి చూడాలి వాళ్ళ జాతకం ఏమవుతారో తెలిసిపోతుంది కదా అని ఉంటాయి కదా. అట్లా ప్రతి క్యారెక్టర్లో ఒకటి పెట్టాడు, ఒక చిన్న గ్రే షేడ్ లేకపోతే అండర్ కరెంట్ షేడ్ అన్నట్టు. సత్యరాజన్ కూడా వాయించేస్తాడు ఒక పాయింట్కి వచ్చారు, సార్ ఏం కాదు సార్ అన్నాడు. ఆయన చెప్తుంటాడు, సార్ సార్. సో రియల్ లైఫ్ లో జరిగే మనిషి యొక్క సంఘర్షణ అనేది చూపించబోతున్నారు. నీకు గ్రే షేడ్ లో కనబడి మొహం చూస్తే విలన్ లాగా ఉన్నాడు, ఈ సినిమాలన్నీ విలన్ లాగా చూసినాడు. నేను లవర్ బాయ్కి తీసాను, ఆడియన్ ఫిక్స్ అయిపోతారు, అతన్ని ప్రేమిస్తారు, అలా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ క్యారెక్టర్స్ అని ఫైనలైజ్ అయ్యకండి. ఒక విషయం ఏంటంటే స్క్రిప్టులో అంటే 3 to 4 layers నడుస్తుంటాయి. సో ఉదయ్ భాన్ గారు కమ్బ్యాక్, తను చాలా స్ట్రాంగ్గా రాశాడు. షీఈ్ వెరీ పవర్ఫుల్ లేడీ. ట్రైలర్లో చూసినప్పుడే అర్థమైపోతుంటుంది కదా ఆవిడ బట్టే అనే డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ ఎంత పవర్ఫుల్గా ఉన్నట్టు. ఆమెని ఎంత సాలిడ్గా అంటే ఒక ఫిరోషియస్ ఉమెన్ అంటే ఒక లేడీ డాన్ అన్నట్టు చూపించడానికి ఏమేమి తీసుకోవాలి కేరింగ్. అండ్ వశిష్ఠ అప్పటి వరకు ఆయన క్యారెక్టర్ నెగిటివ్ రోల్ కావచ్చు వాట్ ఎవర్, ఇక్కడ నాకు లవర్ బాయ్ కావాలి. సో తన్ని ఎంత సాఫ్ట్గా చూపించడానికి మనం ఏంటిని మేకోర్ చేయాలి. అలా కొత్త అబ్బాయి క్రాంతి నిజంగా అతను డామ్ గుడ్. సినిమా తర్వాత అతనికి డెఫినెట్లీ కాల్స్ వస్తాయి. డెఫినెట్ అంటే విత్ ఇన్ నా తెలిసి 1 week 10 daysలో ఈజీగా అతను ఇది అవుతుంది. ఎందుకు నేను కొత్త అబ్బాయిని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చి ఇప్పుడు ఎంతమందిని చెప్పాము, నా అబ్బాయిని ఇంకొకరిని ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా. అక్కడ రైటింగ్ డిమాండ్ చేస్తుంది. ఆ రైటింగ్ ఏదైతే క్యారెక్టర్స్ ఆర్క్లు, క్యారెక్టర్ రైటింగ్, స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది డిమాండ్ చేస్తుంది ఒక కొత్తోడిని తీసుకొని. సో అందుకు కొత్తోడిని మేము సెలెక్ట్ చేయడానికి చాలా ఆడిషన్స్ చేసుకొని నేను ఛాలెంజెస్ చెప్తున్నాను కదా. మనోడు ఒక 5 మందిలో మనోడు ఒకడు ఆడిషన్స్లో. మనోడు నాకు తెలిసి నేను ఒక సినిమా ఏంటిది అది ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండని చూసి అనుకున్నాను, ఇతను ఫ్యూచర్ స్టార్, ఇది స్టార్ మెటీరియల్ అని అనుకున్నాను. మళ్ళీ అగైన్ ఒక్కొక్క టైంకి ఒక్కొక్క మెటీరియల్ వస్తుంటుంది, స్టార్ మెటీరియల్, కొత్త నీరు వస్తుంది, అది ఒక రాజ్యం వెళ్ళి వెళ్తుంటుంది. అట్లా ఏంటంటే ఈ అబ్బాయి క్రాంతి కిరణ్ ఇతను ఒక స్టార్ మెటీరియల్ అని గట్టిగా నమ్ముతున్నాను. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా అతను ఫ్యూచర్ డైరెక్టర్లకి వాంటెడ్ అవుతాడు. నైస్ సార్. అండ్ ఇంకొక అమ్మాయిందండి సార్, సాంచ్ అని హీరోయిన్ పట్టుకొచ్చారు. సాంచ్ యా, ఆ అమ్మాయి కెమెరా రోల్ అంత వరకు ఎట్లా ఉంటుందంటే ఇంకా చిన్న పప్పెట్ లాగా మన పక్కనే కామెడీ చేస్తూ సంబంధం లేని తిరుగుతుంది. అరే అది చాలా ఎమోషనల్ సీన్ ఉంది, అదేంటి మొత్తం కామెడీ తిరుగుతుంది, అని మొత్తం మూడ్లో కూర్చోబెట్టవచ్చు కదా అంటే అసలు వినదు. అలా షార్ట్ అడగానే వస్తుంది కూర్చుంటుంది, అప్పటిదాకా ఉంటుంది ఇంత బ్లష్గా అలా ఉంటుంది. నేను స్టార్టింగ్లో ఫస్ట్ ఒక 2 days భయపడ్డా, ఈ అమ్మాయి తీసుకొచ్చారు ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అమ్మాయినా బొంబాయి నుంచే, కాకపోతే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పట్టుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ మన ఏపీ తెలంగాణ పట్టుకొచ్చారు. సో బట్ అమ్మాయి చేస్తాడే టూ గుడ్. లాస్ట్ సీన్కి వచ్చే వరకు వాళ్ళ అమ్మాయి బ్రెయిన్లో స్టిక్కర్ కూర్చుంటారు అందరికి. అందుకే కదా గన్ ఇచ్చి కూడా మరి కాల్ చేస్తుంటారు. అబ్బో ఇది అర్థమైపోయింది. అంటే నేను చాలా రేర్గా కొన్ని క్యారెక్టర్స్ నేను కనెక్ట్ అవుతాను. అంటే షూట్ చేస్తున్నప్పుడు జ్యూ ఫైండర్ నుంచి బాగా ఇస్తారు సూపర్ అనేది. క్రాంతి ఇప్పుడు చెప్పిన క్రాంతి కిరణ్ తనది ఫిలింలో ఓపెనింగ్ సీన్లో ఫిక్స్ అయిపోయా, డెఫినెట్లీ సక్సెస్ అవుతాడు ఇతను అని. సాంచి విషయంలో క్లైమాక్సింగ్కి వచ్చే వరకు ఈ పిల్లకి వస్తాయి ఖచ్చితంగా ఆఫర్లు, దెర్ ఇస్ నో డౌట్. సెట్లో మనం అందరు వాయించింది కానీ డెఫినెట్లీ వెరీ టాలెంటెడ్ అమ్మాయి. సో డెఫినెట్లీ అమ్మాయికి ఛాన్స్ వస్తాయని బాగా ఫిక్స్ అయిపోయాను. అన్నిటికంటే ఒక్కటి చెప్పాలమ్మా, చివరిగా చాలా ఎక్కువ టైం తీసుకుంటాం. లాస్ట్ టైం కూడా రజకరంత అయిపోయినా పాడ్కాస్ట్ చేయాల్సింది సార్. మేఘన అనే అమ్మాయి, సాంచి ఒక హీరోయిన్ అయితే మేఘన ఒక హీరోయిన్. ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే అమ్మాయి
నేను క్రాంతి గురించి చెప్పాను కదా, నేను సత్యరాజు గారి గురించి వీళ్ళకి అవదేవాన గురించి చెప్పేంత అర్హత మనకు లేదు యాక్టింగ్ విషయం. ఆల్ లెజెండ్స్. అమ్మాయి చెప్తున్నాను కదా, అమ్మాయి కూడా ఫ్యూచర్ హీరోయిన్ అండి, నో డౌట్. ఆ అమ్మాయి ఏడిపించేస్తుంది అమ్మాయి, ఓకే, డౌట్ లేదు. సినిమాకి సెల్లింగ్ పాయింట్ అంటే క్యారెక్టర్ వైజ్, చూసింగ్ వైజ్ అంటారు కదా, ప్రామిసింగ్ అమ్మాయి. బి ఆనెస్ట్, సినిమా చూసినాక ఎవడైనా ఫస్ట్ అమ్మాయి, సినిమా చూసాక అమ్మాయి గురించి మాట్లాడు. సత్యరాజ్ గారి కోసం మాట్లాడాలి ఉంటారు కానీ అమ్మాయి కోసం చాలామంది కనెక్ట్ అవుతారు సినిమాలో. అండ్ ఫైనల్గా చెప్పండి సార్, ఏంటంటే సత్యరాజ్ గారు ఆయన బాహుబలి సినిమాలో ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపించారో, ప్రభాస్ గారి కాలు పెట్టుకొని అంటే కట్టప్ప అనేటప్పటికి ఎట్లా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ని మరి ఈ మూవీ ద్వారా చూపించచ్చా, సత్యరాజ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హౌ డిడ్ 71 years ఓల్డ్ మ్యాన్ బికమ్ ఏ బార్బరిక్ అనేది మీరు స్క్రీన్ మీద చూస్తారు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ త్రిబాణ, హూ ఈస్ ద బార్బరిక్ అనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. బార్బరిక్ గురించి ఇప్పటివరకు ఎవరికి ఏం తెలియదు సార్. సో గూగుల్ చేస్తున్నారు, గూగుల్ చేసిన కథ మీరు అడాప్ట్ చేసుకోండి. బట్ నేను ఒక కథ చెప్తున్నాను, ఎంజాయ్ చేయండి థియేటర్లో. దట్స్ ఇట్. ఎందుకంటే సత్యరాజ్ గారు ఇప్పుడు బాహుబలి నేను చేశాను కాబట్టి బాహుబలిలో రెయిన్ సీక్వెన్స్ ఉంటుంది ఒకటి. మీరు అన్నట్టు ఎందుకు గుర్తుకొచ్చిందంటే ప్రభాస్ గారు కాలు తలపై పెట్టుకోవడం. ఆ సినిమా మైండ్ అంటే బయట మీడియా వరకు ఎంతవరకు ఉందో తెలియదు ఇన్ఫర్మేషన్, కానీ ఆ ఫిలిము ఎలా అంటే ఆ సీన్ నచ్చి సత్యరాజ్ గారు ఆ సినిమా ఒప్పుకున్నారు. అవును సార్. రాజమౌళి గారు అది డౌట్ఫుల్గా వెళ్ళారు, అదే నచ్చి ఆ సినిమా ఆయన ఒప్పుకోండు. ఇక్కడ సత్యరాజ్ గారికి అసలు రెయిన్ పడదు. ఆయన నిజంగా రెయిన్, ఆయనకి ఎంత వయసు రెయిన్ పడదు. ఓకే, వర్షం అనేది ఆయనకి సెట్ అవ్వదు, వెట్ అవ్వడం. నేను అడిగా ఫస్ట్ డే షూట్లో, సార్ స్క్రిప్ట్లో మీకు చెప్పాడా? ఎందుకంటే ఫస్ట్ 3 days అతను రెయిన్ పెట్టలేదు. సార్ సెట్లో మీరు కంప్లీట్లీ రెయిన్ ఉంటుంది చెప్పాడా సార్, మీకు రెయిన్ అంత ఎఫెక్ట్ అంటే చెప్పాడు సార్, బట్ స్క్రిప్ట్ చాలా బాగుంది, ఐ డోంట్ వాంట్ లూజ్ అని చెప్పి నేను ఒప్పుకున్నాను. తను అడిగాడు సార్ రెయిన్ ఉంటుంది సార్ అంటే ఎన్ని డేస్ సార్ అంటే ఎన్ని డేస్ కాదు సార్, సినిమా ఆల్మోస్ట్ రెయిన్లో ఉంటుంది సార్ మీకు అంటే, సార్ చూడొచ్చు కదంటే లేదు సార్ నా సినిమా రెయిన్తో అంటే నాకు ఆ డే అలా ఉండాలి సార్ అంబియన్స్. ఆయన ఒక టైంలో అన్నారు, సార్ నేను గొడుగు పట్టుకొని వెళ్ళొచ్చా కథలో అంటే గొడుగు పట్టుకొని నేను వెళ్తాను అని అంటే, లేదు సార్ గొడుగు పట్టుకోకూడదు సార్, మీరు తడవాల్సిందే సార్, అది ఎమోషన్ డ్రాప్ అవుతుంది సార్, గొడుగు అడ్డం సార్ మన ఎమోషన్కి అని అంటే, పాపం ఆయన కష్టపడ్డారండి పాపం. ఒక టైంకి జ్వరం వచ్చేసింది, షెడ్యూల్ బ్రేక్ ఇచ్చాం. నైస్ సార్, అది టూ గుడ్. అండ్ కానీ గ్రహాలు కూడా అన్ని అనుకూలిస్తున్నట్టున్నాయి, పోటీ వచ్చే సినిమాలు అనేది కూడా పక్కకు పోతుంది. ఏమో అది జరుగుతుందండి. బార్బరీకుడు కాటు శ్యామ్ అని రాజస్థాన్ లో పెద్ద టెంపుల్ బార్బరీకుడిది. ఓకే, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు తల తీసుకున్నప్పుడు అక్కడే ఆ కొండ మీద పెడతాడు. సో అక్కడే అక్కడి నుంచే చూడమని చెప్పేసి, అక్కడి నుంచే కురుక్షేత్రాన్ని చూడమని, అక్కడ కాటు ఊరు పేరు. ఆ కాటులోనే శ్యామ్ బాబా అంటారు హిందీ వాళ్ళు, బార్బరీక్ అంటారు, శ్యామ్ బాబా అంటారు. సో నేనేం చెప్పబోతున్నాను, బార్బరిక్ అక్కడ అంత పెద్ద టెంపుల్, ఆ బ్లెస్సింగ్స్, అతని త్యాగం, అతని గురించి మేము అర్జునుడి గురించి తెలుసు, కర్ణుడి గురించి తెలుసు, శ్రీకృష్ణుడి గురించి తెలుసు, ఎంతోమంది యోధుల గురించి తెలియదు. అసలు అతని గాథ కన్నీరు పెట్టించే గాథ. గొప్ప యోధుడు అతను. నేను చనిపోతే కలియుగానికి ధర్మం నిలబడుతుంది, కలియుగంలో న్యాయం గెలుస్తుంది అంటే నేను చచ్చిపోతాను అంటాడు చూడండి. దట్స్ ద మనకిచ్చిన, ఆయన మనకిచ్చాడు ధర్మాన్ని, ధైర్యాన్ని, న్యాయాన్ని, మాటని, ప్రతిజ్ఞని, అన్నిటినీ ఒక బార్బరికుడు ఇచ్చాడు. సో కాబట్టి నేను అనుకోవడం, మీరు ఈ క్వశ్చన్ చేశారు ఏంటిది ఇది, ఏంటి అన్ని వర్కౌట్ అవుతుంటున్నాయి, సినిమాలు కూడా గ్రహాలు కూడా వర్కౌట్ అవుతున్నాయి. ఆయన అంత త్యాగం చేశాడు కాబట్టి అతని బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కాటు శ్యామ్ ద బార్బరిక్ త్రిబాణధారి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మాకున్నాయని అయితే నాకు గాఢంగా అనిపిస్తుంది. నాకు ఒక వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం నాకు ఒక 4 రోజులు నిద్ర పట్టలే. అంటే నిద్ర రాక కళ్ళన్నీ అదోలైపోయి, స్కిన్ ఆల్రెడీ నాది బ్లాక్ అయిపోయి షూటింగ్ వల్ల అటు వల్ల అయిపోయింది. నేను ఈ మధ్యన ఒక 1 week నుంచి నాకైతే ఏదో పాజిటివ్ వైపు, ఏదో తెలియని వైపు, ఏదో జరుగుతుంది. సినిమా వెళ్తుంది, జనాలు మాట్లాడుతున్నారు సినిమా గురించి, పాటలు బాగున్నాయి అన్నీ అంటున్నారు. ట్రైలర్ రిలీజ్ చేశాక ఒక క్యూరియాసిటీ లేదు, ఏదో కొత్త చెప్తున్నారు వీళ్ళు అనేది బిల్డ్ అయిందని అందరూ అంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ప్రామిసింగ్ అండి. అంటే దిర్ ఇస్ నో డౌట్. మనం చాలా మట్టుకి అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ని అంటే ఇంత స్టార్టింగ్ చెప్పే కదా, ఎందుకంటే
అక్కడ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యి చేస్తారు, అక్కడ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు తీస్తున్నారు. మన దగ్గర కూడా రీసెంట్గా స్టార్ట్ అయినాయి. సో ఈ సినిమా గురించి చాలా గట్టిగా సౌండ్ ఉంటుంది, ఎందుకంటే నాట్ ఓన్లీ మేకింగ్, స్క్రిప్టింగ్ కావచ్చు, ఆర్ట్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ ఒక బాండ్గా సెట్ అయ్యి ఒక ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది. హోప్ఫుల్లీ కాదు, కాన్ఫిడెంట్లీ అందరి ఫిలింని మెచ్చుకుంటారు. ఆఫ్టర్ సక్సెస్ అవుతా నీతోటి మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ కూర్చుందాం. గుర్తుపెట్టుకోండి 29 రిలీజ్. అది మన ఆగస్ట్ 29 కదా, ఆగస్ట్ 29. ఎందుకంటే నాకు లాస్ట్ కూడా చెప్పారు అండ్ 25 ప్రీమియర్స్. అరే కంటెంట్ బేస్డ్ మూవీస్ మన తెలుగులో లేవు అంటున్న వాళ్ళకి మాత్రం ఈ త్రిబాణధారి బార్బరిక్ అయితే ఆ లోటుని అంతో ఇంతో తీర్చబోతుందని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. కాదు 100% ఫుల్గా తీర్చబోతుంది, తీరుస్తుంది, నో డౌట్. థ్యాంక్ యూ మోహన్ గారు అండ్ థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ సక్సెస్ అయిన తర్వాత మరొకసారి మీ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం, అలాగే మన వర్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఛాలెంజ్ చెప్పు దెబ్బ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.